గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ దీపక్ అడుగుతున్నారు. యాక్చువల్లీ దీపకే కాదు, మన వ్యూవర్స్ చాలా మంది ఫండ్ రిలేటెడ్‌గా కంటిన్యూస్‌గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇంతమంది అడుగుతున్నారు కదా అని చెప్పి ఆన్సర్ చేయడం కరెక్ట్ అనిపించి ఆన్సర్ చేస్తున్నాను. ఆయనకు ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత దీని రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. హై బ్రో, ఐయామ్ ఇన్వెస్టింగ్ ఇన్ కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్రమ్ లాస్ట్ 3.5 years. But I see this fund is underperforming from last 2 years. It is not even beating benchmark. Could you please suggest on whether I need to switch from this fund to other fund or I need to wait for few more quarters? And also, can I know anything happened to this fund? See, ఫండ్ పరంగా చూసినట్టయితే మన పర్ఫార్మెన్స్ పరంగా 2 year పీరియడ్‌లో క్లియర్‌లీ మీరు అన్నది కరెక్టే అండి. బెంచ్ మార్క్‌తో కంపేర్ చేసినట్టయితే ఈ ఫండ్ ఒక అండర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. బట్ లాస్ట్ 1 yearగా చూసినట్టయితే అగైన్ మనకి ఫండ్ కంబ్యాక్ ఇస్తున్నట్టుగా అయితే కనబడుతుంది. సో అండర్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే అవుతున్నట్టుగా అయితే మనకు కనిపించట్లేదు. అండ్ లాస్ట్ 1 yearలో బెంచ్ మార్క్‌ని అయితే బీట్ చేశారు. అండ్ ఫండ్ మేనేజర్ పరంగా మాట్లాడాలన్నా కూడా ప్రణవ్ గోఖలే ఎవరైతే ఉన్నారో బీన్ ట్రాకింగ్ హిస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇన్వెస్కో టైమ్. ఆయన ఇంతకుముందు ఇన్వెస్కో ఫండ్ హౌస్ ఉన్నది కదా, ఆ ఇన్వెస్కో ఫండ్ హౌస్ యొక్క ఫండ్స్ మేనేజ్ చేస్తుండేవారు. అక్కడ కూడా హిస్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. అండ్ ఇక్కడ ఈయన ఇప్పుడు కరెంట్లీ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి గుడ్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. అండ్ ఈవెన్ ఏఎంసీ పరంగా మాట్లాడుకోవాలన్నా మనకి మోతిలాల్ ఉన్నది, లేకపోతే క్వాంట్ ఉన్నది. ఓకే, వీళ్ళేంటంటే సర్టెన్ పీరియడ్స్లోని బీభత్సమైన అవుట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. దాని తర్వాత మనకి ఒక పెయిన్ఫుల్ పీరియడ్, ప్రొలాంగ్డ్ పెయిన్ఫుల్ పీరియడ్ కనబడుతుంటుంది అనమాట. బట్ వేరే సర్టెన్ ఏఎంసీస్ ఏంటంటే మనకి ఆ బీభత్సమైన అవుట్ పర్ఫార్మెన్స్ కనబడకపోయినా కన్సిస్టెంట్లీ ఇన్వెస్టర్స్కి రిటర్న్ డెలివర్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. అలాంటి ఫండ్ హౌస్లోని కెనరా రోబెకో ఏఎంసీ కూడా ఒకటి. వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కనబడుతుంది. దో సర్టెన్ పీరియడ్స్లో అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా అగైన్ మనకి ఇన్వెస్టర్స్కి డీసెంట్ రిటర్న్స్ డెలివర్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. దో మనకి ఎప్పుడు కూడా ఆ టాప్లోని అక్రాస్ ప్రతి కేటగిరీలోని నెంబర్ 1లో ఉండి ఒక న్యూస్లోని సెన్సేషనలైజ్ అయిపోయి సినారియోస్ కనబడకపోయినా కూడా ఇన్వెస్టర్స్ మేడ్ మనీ ఇన్ కెనరా ఫండ్స్. నా అబ్జర్వేషన్ అయితే ఇది. సో ఓవరాల్ ఫండ్ హౌస్ ఇస్ గుడ్, ఫండ్ మేనేజర్ ఇస్ గుడ్, అండ్ ఫండ్లో కంబ్యాక్ కూడా కనబడుతుంది. కాబట్టి మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైతే ఈ ఫండ్ రిలేటెడ్గా ప్యానిక్ అడుగుతున్నారో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నది నా వ్యూ. అండ్ ఈ కంబ్యాక్ అన్నది వీళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసినట్టయితే ఇట్స్ గుడ్. నో పాయింట్ ఇన్ స్విచ్చింగ్ టు అదర్ ఫండ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. ఇట్స్ ఏ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ క్వశ్చన్. హాయ్ సైనా, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు and I've been following your channel from last 6 years. I've benefited greatly from your advice. My profile is 38 years, education 10th standard dropout. Job working in a chemical company from last 20 years. Salary 69,000 rupees per month. Family, wife, homemaker, daughter 1.5 year old, mother 73 years old, and I'm a very frugal person. My goals and financial situation విషయంకి వచ్చేసరికి I'm planning to retire at the age of 43 years. అంటే నెక్స్ట్ 5 years రిటైర్ అవుదాం అనుకున్నాను బికాస్ ఆఫ్ మై హెల్త్ కండిషన్, బికాస్ ఇట్ కెనాట్ విత్స్టాండ్ కెమికల్ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎనీమోర్. ఆఫ్టర్ రిటైర్మెంట్ I'll be a stay-at-home husband, taking care of my wife, child and mother, and manage all my household chores including cooking, and my wife has a health issue. Financial status, assets విషయంకి వచ్చేసరికి I bought a house in Kalpakam, కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను అండి, for 44 lakhs, 2 portions. EMI will end in 21 months. Currently earning 10,000 rupees rent from it. I live in a rented house in Chennai near to my office. Gold. My wife has 50 sovereigns of gold jewelry. I plan to use this for my daughter's education and future marriage purpose. లైబిలిటీస్ విషయంగా వచ్చేసరికి కరెంట్లీ 35,000 ఈఎంఐ అయితే వెళ్తుంది. మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 24,000 ఇంక్లూడింగ్ రెంట్. రిటైర్మెంట్ కార్పస్ 2031 కల్లా కావాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 30 lakhs నా పిఎఫ్ అండ్ సెటిల్మెంట్ నుంచి వస్తాయని అయితే అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎస్ఐపి విషయంకి వచ్చేసరికి ఐ బీన్ డూయింగ్ ఎస్ఐపి ఫ్రమ్ లాస్ట్ 1.5 years. 4,400 రూపీస్ ఈచ్ ఫండ్ లోని 5 funds లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐసిఐసి ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, కాన్ స్మాల్ క్యాప్, ఎడిడెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కరెంట్లీ ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అయితే నెగిటివ్ లో ఉన్నది. అండ్ నా ప్లాన్ విషయంకి వచ్చి పోర్ట్ఫోలియోలో ఈ మంత్ నుంచి ఒక చేంజ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎస్ఐపి ఏదైతే ఉన్నదో దాన్ని 1,000 రూపీస్ కి రెడ్యూస్ చేసి రిమైనింగ్ అమౌంట్ 3,400 ఏదైతే ఉన్నదో డిఎస్పీ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్ అండ్ మహీంద్రా మనులైఫ్ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్ లోని ఎలొకేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో స్టెప్ అప్ ఎస్ఐపి విషయంకి వచ్చేసరికి నా ఈఎంఐ 21 months తర్వాత ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఎస్ఐపి అమౌంట్ 22,000 నుంచి 50,000 కి ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకొక 37 months నేను అలాగా వర్క్ చేస్తాను అక్కడి నుంచి. సో 37 months ఈ ఎస్ఐపి అయితే కంటిన్యూ చేస్తాను. ఎస్డబ్ల్యూపీ ప్లాన్ విషయంకి వచ్చేసరికి 2031 లో నేను రిటైర్ అయిన తర్వాత ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అక్యుములేటెడ్ కార్పస్ ప్లస్ సెటిల్మెంట్ అమౌంట్ ఏదైతే నేను 30 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ నెక్స్ట్ 37 years కి విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ నాకు నా డాటర్ కి ఉన్నది. వైఫ్ కి న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండడం
ఉండడం వల్ల మెడికల్ ఇన్సూరెన్స్ అయితే దొరకట్లేదు. 9 మంత్స్ ట్రై చేశాను, రిజెక్ట్ అయిపోతుంది. మదర్‌కి 73 ఇయర్స్ ఏజ్ వల్ల అది దొరకట్లేదు. ఐ యూజ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ దెమ్. మై క్వెషన్ ఈజ్ మై డెసిషన్ టు చేంజ్ పోర్ట్‌ఫోలియో రిడ్యూసింగ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ BAF అండ్ యాడింగ్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ కరెక్ట్? మీ నెక్స్ట్ క్వెషన్స్ ఆన్సర్ చేసే ముందు ఇదే ఫస్ట్ ఆన్సర్ చేసేస్తా అండి. నో, ఐ డోంట్ ప్రిఫర్ అండి. మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్‌వి మీకు లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగా కనబడుతుంది. బట్ ఈ టైంలో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ కన్నా కూడా ఒకవేళ మీరు మల్టిపుల్ మార్కెట్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ గురించి చూస్తున్నట్టయితే మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు బెటర్ రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ 5 ఇయర్స్. ఎందుకంటే గోల్డ్‌లో రిటర్న్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ పీకౌట్ అయిపోయిందన్నది అవి. ఇక్కడ నుంచి మనకి లాస్ట్ 2-3 ఇయర్స్‌లో వచ్చిన గోల్డ్‌లో రిటర్న్ సిమిలర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఆఫ్టర్ 2031 విత్ మై ఓన్ హౌస్, నో రెంట్ టు బీ పెయిడ్ అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ప్లస్ SWP అమౌంట్. విల్ ఐ బీ ఏబుల్ టు మేనేజ్ మై ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్? హౌ మచ్ షుడ్ ఐ విత్డ్రా బై SWP మంత్లీ టు సస్టైన్ ది కార్పస్ ఫర్ నెక్స్ట్ 37 ఇయర్స్? ప్లీజ్ పిక్ దిస్ క్వశ్చన్. ఓకే, దీన్ని ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీకు ఇంకొంచెం బెటర్గా ఆన్సర్ చేయగలుగుతానండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ షీట్లో అయితే ఇన్పుట్ చేస్తామండి. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 3,96,000 ఉన్నది అండ్ 22,000 మీరు ఏదైతే SIP నెక్స్ట్ 60 మంత్స్ కంటిన్యూ చేస్తారో 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనం 24,65,000 రూపీస్ కార్పస్ అయితే క్రియేట్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో మీరు లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత 28,000 రూపీస్ SIP అడిషనల్గా చేస్తామన్నారు కదా, 39 మంత్స్ మీరు చేసినట్టయితే అక్కడ మీ రిటైర్మెంట్కి టైం పీరియడ్ తక్కువ ఉన్నది కాబట్టి నేను 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనకి 12,74,000 కార్పస్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఓవరాల్గా మీ ఈక్విటీ SIPs ఏవైతున్నాయి అక్కడ నుంచి మీరు 37,40,000 రూపీస్ కార్పస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ ప్రెసెంట్ ఎక్స్పెన్సెస్ 24,000 రూపీస్ పర్ మంత్ అంటున్నారు కదా, ఇది మీరు రిటైర్ అయ్యే టైంకి మీరు ఏదైతే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారో ఆ ఏజ్ టైంకి 32,000 అయితే ఇన్ఫ్లేషన్ బట్టి మనకి మినిమం కావాల్సి ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ ఒక 10,000 రూపాయలు తీసేసినట్టయితే 22,000 రూపాయలు అయితే కావాల్సి ఉంటుంది. సో మీ మ్యూచువల్ ఫండ్ కార్పస్ అండ్ ఆల్సో మీరు 30 లక్షలు ఏదైతే మీ ఫైనల్ సెటిల్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టోటల్గా మనం చూసినట్టయితే 67 లక్షలు మనకి కార్పస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ మంత్లోని. అక్కడ నుంచి మనం 22,000 రూపీస్ విత్డ్రా చేస్తూ ఇన్ఫ్లేషన్ ఒక 6% మనం కంటిన్యూ చేసి ఈ 67 లక్షల్ని మనం కన్జర్వేటివ్గా ఒక డెట్ ఫండ్ ఆర్ హైబ్రిడ్ కేటగిరీలోని ఇన్వెస్ట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 8% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ కన్జర్వేటివ్ బేసిస్. ఇలా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఎస్, నెక్స్ట్ 37 ఇయర్స్కి సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. ఆ ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటంటే, ఒకటి ఇంట్లోని ఫ్యామిలీ హెల్త్ కండిషన్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు మెడికల్ రిలేటెడ్గా ఎక్స్పెన్సులు వచ్చే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. సెకండ్ థింగ్, పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీ వైఫ్ గోల్డ్ని యూజ్ చేస్తాను, మ్యారేజ్ రిలేటెడ్గా యూజ్ చేస్తాను అన్నారు అండ్ మీరు 43 ఇయర్స్ ఏజ్కి రిటైర్ అవుదాం అనుకున్నారు. అండ్ ఆ టైంలో మీరు రిటైర్ అయినట్టయితే ఇక్కడ ఈ మొత్తం ప్లాన్లో మిస్ అయింది ఏంటంటే, మీ పాప అప్పుడు 6 ఇయర్స్ ఏజ్లో ఉంటుంది. సో పాప ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎక్స్పెన్సివ్ డబ్బులు కావాలిగా, సో ఆ పార్ట్ గురించి మనం మాట్లాడుకోలేదు. అండ్ ఏదైతే మెడికల్ రిలేటెడ్గా ఎక్స్పెన్సివ్ వచ్చే ఆస్కారం ఉన్నదో ఆ పార్ట్ మనం కవర్ చేయట్లేదు. అండ్ ఇంకోటి 43 ఇయర్స్కి రిటైర్ అయినట్టయితే మీ ఏజింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుందండి. బట్ రిటైర్ ఎర్లీ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ వర్క్ లైఫ్ నుంచి త్వరగా రిటైర్ అవ్వాలనుకుంటారో నిజంగా రిటైర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత బోర్ కొట్టి పిచ్చెక్కిపోద్ది. సో యూ షుడ్ కీప్ సమ్ యాక్టివిటీ ఫర్ ఎర్నింగ్ సమ్ మనీ. ఓకే, ఎస్, మీ హెల్త్ కండిషన్ బట్టి కెమికల్ కంపెనీలో వర్క్ చేసినట్టయితే సపోర్ట్ చేయదంటున్నారు కాబట్టి వేరే ఇంకెక్కడైనా మీరు జాబ్ చూసుకోవడం బెటర్. ఒకవేళ అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, మీరు ఇంట్లో ఉండి సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎక్కువ అవర్స్ అన్నట్టయితే పార్ట్ టైం రిలేటెడ్ జాబ్స్ అయినా కూడా సమ్ జాబ్ అయితే చూడడం బెటర్ అండ్ సమ్ ఎర్నింగ్స్ అయితే ఉండడం బెటర్. కంప్లీట్లీ మీ కార్పస్ మీద డిపెండ్ అవ్వడం అన్నది చాలా చాలా రిస్కీ సినారియో అయితే నాకు కనబడుతుంది. నేనైతే వద్దని చెప్తాను. ఏదో ఒక వర్క్ చూసుకోండి. అట్లీస్ట్ ఇంట్లో ఎక్స్పెన్స్లు, పాప ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా మీరు ఎర్న్ చేసిన మనీ నుంచి అంటే మీ యాక్టివ్ ఇన్కమ్ నుంచి వెళ్ళిపోయేటట్టయితే చూసుకోండి. మీరు 43 బదులు దాన్ని 50 వరకు స్ట్రెచ్ చేసినా కూడా మీకు కొంచెం సేఫ్ కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది అన్నది నా వ్యూ. సో 43 వుడ్ బి టూ ఎర్లీ. మీ రిటైర్మెంట్ రిలేటెడ్ ప్లాన్ ఏదైతే అది ఇంకొక 7 ఇయర్స్ పోస్ట్ పోన్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. నవ్వు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి G5లోని పరాశక్తి అని చెప్పి మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. బీభత్సమైన సినిమా ఏం కాదు, బట్ టైం పాస్ చేయాలనుకున్నట్టయితే వర్త్ వాచింగ్. ఎనీవేస్ మ్యాచ్ కూడా ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగా అడుగుతున్నారు. ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ లోన్ అగేన్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. ద పాలసీ ఈస్ ఫ్రమ్ Bajaj Finserv. They are informing me that whatever the loan amount I have taken, I need to pay back only that amount as an installments and there is no interest charged on it. Could you please explain on how this works and whether there is any hidden charges or conditions I should be aware of? ఒక తంబ్రులు గుర్తుంచుకోండి, లోన్ అన్న వర్డ్ ఉన్నదంటే
ఇంట్రెస్ట్ అనే వర్డ్ లేకుండా రాదు. ఓకే. ఇంట్రెస్ట్ లేని లోన్స్ అనేవి ఉండవు. ఓకే. సో, ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటది. వీళ్ళు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఆఫర్ చేసేదేంటంటే మీకు లోన్ అగైన్స్ ఇన్స్యూరెన్స్‌లో ఓడీ ఆఫర్ చేస్తారన్నమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తారు. సో, ఆ ఓడీ అకౌంట్‌లో డబ్బులు పడతాయి కదా! ఆ డబ్బులు మీరు యూటిలైజ్ చేశారనుకోండి, ఎంతైతే యూటిలైజ్ చేస్తారో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే. సో, ఎంతైతే పీరియడ్ యూటిలైజ్ చేశారో ఆ పీరియడ్‌కి ఇంట్రెస్ట్ రేట్ పడతది. డెఫినెట్‌లీ ప్రొడక్ట్ పరంగా ఇట్ ఈస్ గుడ్ ప్రొడక్ట్. ఎందుకంటే మనకి ఇమ్మీడియేట్‌గా డబ్బులు కావాలనుకోండి, మన డబ్బులు ఇన్సూరెన్స్ పాలసీలో స్టక్ అయిపోయినట్టయితే ఆ డబ్బుల్ని విత్‌డ్రా చేయడానికి అవ్వదు కదా! సో, అలాంటి కేసులో నాకు లిక్విడిటీ కావాలి. లోవర్ ఇంట్రెస్ట్ రేట్‌లోని ఏదైనా లోన్ ఆప్షన్ ఉన్నదా అన్నట్టయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే. సో, ప్రొడక్ట్ పరంగా అలా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇంట్రెస్ట్ లేని లోన్ అంటూ ఏది ఉండదండి. అండ్ ఎవరి దగ్గరైనా కూడా ఇన్సూరెన్స్ పాలసీలో స్టక్ అయిపోయి డబ్బులు రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే యూ కెన్ లుక్ ఫర్ లోన్ అగైన్స్ ఇన్సూరెన్స్. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ చార్జెస్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఓడీ ఫార్మాట్‌లో తీసుకున్నట్టయితే మీ ఓవరాల్‌గా మీ మీద పడే బర్డెన్ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఎంతైతే యూటిలైజ్ చేస్తారో యూటిలైజ్ చేసిన అమౌంట్ అండ్ ఆ పీరియడ్ వరకే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. మీ దగ్గర మళ్ళీ డబ్బులు వచ్చాయనుకోండి, దాన్ని పే చేశారనుకోండి, మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ మిగిలిన అదర్ స్మాల్ చార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ చార్జెస్ అయితే ఉంటాయి. ఈచ్ బ్యాంక్, ఈచ్ ఎన్బిఎఫ్సికి వాళ్ళ చార్జెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి కూడా వేరీ అవుతుంటాయి. సో, అది మీరు ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్‌తో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళతో చెక్ చేసుకోవడం వుడ్ బి బెటర్. My next question సుదర్శన్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఐ నీడ్ యువర్ గైడెన్స్ ఆన్ మై మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. ఐఎమ్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 1 lakh మంత్లీ ఇన్ బిలో ఫండ్స్. నిపాన్ గోల్డ్ ఈటీఎఫ్లో 10,000 రూపీస్, ఐసీసీ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50లో 10,000 రూపీస్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్లో 20,000, బంధన్ స్మాల్ క్యాప్లో 20,000, కాయిన్ ఫ్లెక్సీ క్యాప్లో 20,000, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్లో 20,000 అయితే చేస్తున్నాను ఎస్ఐపి. ఐ బీన్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 months in these funds. Is there any changes required in my mutual fund portfolio? I'm 30 years old now. I'm getting monthly 1.6 lakhs as a income. I want to continue my career till 2040 if everything goes fine. I want to retire post 2040. I have 10 lakhs health insurance and 2 crores term insurance. I'm paying around 38,000 rupees monthly EMI. It is there till 2030. I have around 35 lakhs amount in my savings account and also 12 lakhs as a emergency fund. I'm holding in my wife's name as a FD as she is not working. Based on the above information, in 2040 కల్లా రిటైర్ అవ్వగలనా? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్ ప్లీజ్ లెట్ మీ నో. సుదర్శన్ గారు, మీ మంత్లీ ఖర్చులు ఎంత అవుతున్నాయి అన్నది మీరు రాయలేదు. సో, నేనేం చేశానంటే మీ మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఆ మంత్లీ ఇన్కమ్ అండ్ ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉన్నదో అది డెబిట్ చేస్తాను, ఈఎంఐ అమౌంట్ డెబిట్ చేస్తాను, మిగిలిన అమౌంట్ ఏదైతే ఉన్నదో అది మీ ఎక్స్పెన్స్లను నేను కన్సిడర్ చేస్తున్నాను. అలా కన్సిడర్ చేసినట్టయితే మీకు 22,000 రూపాయలు నెలకు ఖర్చులు అయితే అవుతున్నాయి. అండ్ 2026 నుంచి 2040 కల్లా మన ఇన్ఫ్లేషన్ 6% యావరేజ్గా తీసుకున్నట్టయితే సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు నెలకి 50,000 రూపాయలు అయితే అప్రాక్సిమేట్లీ కావాల్సి ఉంటుంది. అండ్ మనం 85 years వరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నట్టయితే యూ నీడ్ 1.7 crores కార్పస్ అండి. నౌ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్ మీ ప్రెజెంట్ 35 lakhs సేవింగ్స్ అకౌంట్లో ఉన్నదన్నారు కదా, ఆ 35 lakhs సేవింగ్స్ అకౌంట్లో ఉంచడం వల్ల వచ్చే లాభమే ఉంది. దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ మీరు మూవ్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. ఎందుకంటే 35 lakhs ప్లస్ 12 లక్షలు అంత ఎమర్జెన్సీ ఫండ్కి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఆ డబ్బులు మూవ్ చేసి మీ ప్రెసెంట్ ఏదైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి అండ్ మీ ఎస్ఐపి ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ మీకు 7 crores కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. సో, మీ పోస్ట్ రిటైర్మెంట్ రిలేటెడ్గా వరీ అవ్వాల్సిన పని అయితే నాకు కనిపించట్లేదు. కాకపోతే ఇక్కడ దెర్ ఆర్ మెనీ థింగ్స్ మిస్సింగ్. ఇక్కడ మీ అదర్ గోల్స్ ఏవైతున్నాయి అంటే ఇల్లు కొనాలి ఇలాంటి గోల్ ఏదైనా, లేదా పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ గోల్స్ కానీ ఇవేవి మీరు మెన్షన్ చేయలేదు. సో, వాటి రిలేటెడ్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాటిని మీరు మీ అంతటి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి అవి క్యాలిక్యులేట్ చేసుకుని కన్సిడర్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని వుడ్ బి బెటర్. ఇన్ఫ్యాక్ట్ మీ ఇన్కమ్ కూడా గ్రో అవుతుంది కాబట్టి మీ ఎస్ఐపి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే యాక్చువల్లీ యూ కెన్ క్రియేట్ ఎ వెరీ బిగ్ కార్పస్ అండి. అండ్ ఆ కార్పస్ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్, ఆల్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్ అయితే టేక్ కేర్ చేయగలదు అన్నది నా వ్యూ. ఓన్లీ థింగ్ మీ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రాపర్గా కంటిన్యూ అవ్వాలి అండ్ మీ పోర్ట్ఫోలియో కూడా బాగానే ఉన్నది. అంత పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ రిలేటెడ్గా నెక్స్ట్ 4 to 5 yearsలో పెద్దగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ గోల్డ్లో సమ్ ఎలొకేషన్ ఉండాలి కాబట్టి ఎలొకేషన్ ఉంచినట్టయితే లాంగ్ టర్మ్లో మంచి డీసెంట్ రిటర్న్ అయితే వస్తుంది. సో, అలా కంటిన్యూ చేయాలనుకున్నట్టయితే గోల్డ్లో కంటిన్యూ చేయొచ్చు. లేదనుకున్నట్టయితే గోల్డ్ మనీ కూడా ఈక్విటీకి మూవ్ చేయగలిగినట్టయితే యూ కెన్ జనరేట్ బెటర్ రిటర్న్ అనేది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగశివ అడుగుతున్నారు. కెన్ యూ షెడ్ సమ్ లైట్ ఆన్ ఇండియా షెల్టర్ హౌసింగ్ ఫైనాన్స్? ది స్టాక్ ప్రైస్ ఇస్ కంటిన్యూస్లీ dropping. Also share your opinion on overall housing finance NBFCs in general. Thank you. See, India
ఇండియా షెల్టర్ రిలేటెడ్‌గా స్టాక్ ప్రైస్ కరెక్ట్ అవ్వడానికి నాకైతే పర్సనల్లీ అంత స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏం కనిపించట్లేదండి. ఎన్‌పీఏ పరంగా కూడా స్లైట్ అంటే లాస్ట్ క్వార్టర్‌తో కంపేర్ చేసినట్లయితే గ్రాస్ ఎన్‌పీఏ 1.2 నుంచి 1.5కి పెరిగింది. నెట్ ఎన్‌పీఏ 0.9 నుంచి 1.2కి పెరిగింది. అంత స్లైట్ ఎన్‌పీఏలోని ఇంక్రిమెంటల్ కనిపించిందే తప్పించి అంత పెద్ద వర్రీ అయిపోయే సినారియోస్ అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. అండ్ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నిటితోని అండ్ దట్టు ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌ని కంప్లీట్ మార్కెట్ డిస్కౌంట్ చేస్తుంది కదా! దాంతోని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని స్టాక్స్ మార్కెట్‌తో పాటు అవి కూడా పడుతున్నాయి. దాంతో కరెక్షన్ అనే నాకు అనిపిస్తుంది. ఓవరాల్ బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే గ్రూప్ ఫైనాన్స్ మీలో ఎంతమందికి ఐడియా ఉన్నదో లేదో తెలీదు కానీ గ్రూప్ ఫైనాన్స్ వాస్ వన్ ఆఫ్ ద వెల్ మేనేజ్డ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. ఆ గ్రూప్ ఫైనాన్స్ యొక్క ఎక్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్ ఇండియా షెల్టర్‌కి. సో ఫెంటాస్టిక్ మేనేజ్మెంట్ రన్ చేస్తున్న బిజినెస్ ఇది. అండ్ పర్సనల్లీ నాకు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్‌లు ఏవైతే ఉంటాయో ఇవి నాకు నచ్చుతాయి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ అన్నది కొంచెం తక్కువగా ఉంటది. అండ్ ఈల్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కరెంట్‌లీ మార్కెట్ అయితే ఓవరాల్‌గా మనకి లెండింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ అవ్వచ్చు, ఎన్‌బీఎఫ్‌సీలు అవ్వచ్చు అండ్ ఎస్పెషల్లీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అవ్వచ్చు వీటిని ఇగ్నోర్ చేసేస్తున్నాయి. అండ్ ఈ వాల్యుయేషన్‌లో మనకి దొరుకుతున్నాయి. బట్ ఇన్‌ఫాక్ట్ చాలా మందికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్‌గా ఐడియా ఉండుండదు. ఒక టైంలో ఎలాంటి క్రేజీ బుల్ మార్కెట్ ఎక్కడ నడిచేదో. ఎలా ఉండేదంటే గ్రూప్ ఫైనాన్స్ మెర్జ్ అవ్వకముందు ఒక టైంలో పీక్‌లోని 22 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్‌లో ట్రేడ్ అయ్యేది. ఐ డోంట్ థింక్ ఆ వాల్యుయేషన్స్ మనం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో చూస్తామని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఈ వాల్యుయేషన్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండవు అన్నది కూడా క్లారిటీ అయితే ఉన్నది. కరెంట్‌లీ ఇండియా షెల్టర్ పరంగా మాట్లాడుకుంటే 2.7 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. నార్మల్లీ ఇంత మంచి ఈల్డ్ జనరేట్ చేయగలిగి, మంచి ఆర్ఓఈ జనరేట్ చేయగలిగి అండ్ సెక్యూర్ బుక్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మార్కెట్ సెంటిమెంట్ టర్న్ అయిందనుకోండి, గ్రోత్ పరంగా కూడా మనకి మంచి గ్రోత్ వచ్చినట్టయితే వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే ఈ వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే ఉండవు. ఇట్ షుడ్ బి ట్రేడింగ్ ఎట్ ఎ లిటిల్ హైయర్ వాల్యుయేషన్. అండ్ ఇన్‌ఫాక్ట్ మనకి అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌లోని నాకు పర్సనల్లీ నచ్చే కంపెనీస్‌లో హోమ్ ఫస్ట్ ఒకటి అండ్ ఆల్సో ఇండియా షెల్టర్ ఒకటి. ఈ 2 నాకు బాగా నచ్చుతాయి పర్సనల్లీ. అండ్ మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలు కూడా యాక్చువల్లీ వర్త్ లుకింగ్ ఎట్ అండి. ఈ వాల్యుయేషన్‌లోని ఎవరికైనా కూడా డౌన్ సైడ్ రిస్క్ తక్కువగుండి ఓకే మంచి హై క్వాలిటీ కంపెనీస్‌లో వర్రీ అవ్వకుండా చూడాలనుకున్నట్టయితే బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్. ఓకే చీప్ వాల్యుయేషన్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన దగ్గర పేషెన్స్ ఉండాలి. మార్కెట్‌లోనే ఆ సైకిల్స్ టర్న్ అవ్వడం అన్నది పెద్ద టైం పడదు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆ నెగెటివ్ సెంటిమెంట్ క్యారీ అయిపోద్ది. ఇప్పుడు కరెంట్‌లీ మార్కెట్ సైడ్ పాజిటివిటీ అంతా కూడా మనకి డిఫెన్స్ ఇలాంటి థీమ్స్ వైపు పరిగెడుతున్నారు కదా! మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఒక సెంటిమెంట్ టర్న్ అయ్యి సెక్టర్స్ వైపు చూడడం స్టార్ట్ చేస్తారో దెన్ మనకి స్టాక్స్ అన్ని కూడా బెటర్ వాల్యుయేషన్‌లో అయితే మూవ్ అయ్యే ఆస్కారం ఉంటది. అండ్ ఆ టైంలో క్యాచ్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే సైలెంట్‌గా పెరిగిపోతాయి. ఓకే మనకు తెలియకుండానే. సో పెరిగిపోయిన తర్వాత దెన్ బజ్ క్రియేట్ అవుతుంటది. సో వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం డెఫినెట్లీ కంఫర్టబుల్ వాల్యుయేషన్స్ కంపెనీస్ పరంగా కూడా మంచి కంపెనీస్ మంచి వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మన నెక్స్ట్ క్వెషన్ మోటో వ్లాగ్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాగర్, థాంక్స్ ఫర్ షేరింగ్ నాలెడ్జ్. మై డౌట్ ఈస్ మన ఛానల్‌లోని సెక్టర్ వైస్ వీడియోస్‌లోని డేటా సెంటర్ థీమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఆ సెక్టర్‌లో మంచి బుల్ రన్ వచ్చింది. బట్ నౌ ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ డేటా సెంటర్ స్టాక్స్ లైక్ బ్లాక్ బాక్స్ ఆర్ అనంతరాజ్? ప్రెజెంట్ స్టాక్స్ బాగా కరెక్టే అనిపిస్తుంది. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఐ బిలీవ్ ది సేమ్ అండి. ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్‌లో అనౌన్స్ చేశారో ఐఎమ్ షూర్ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్‌గా అయితే చాలా మంచి బూమ్ అయితే రానున్నది. అందులో డౌటే లేదు. మనకి లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే కాకుండా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కూడా ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాయి ఫర్ షూర్. నెక్స్ట్ 6 మంత్స్, 1 ఇయర్ మనకి ఏవైతే ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ వస్తుంటాయి వాటిని యాక్టివ్‌గా ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఏవైనా కంపెనీస్ డేటా సెంటర్ థీమ్‌లోకి ఎంటర్ అవుతున్నాయని మనకు అనిపించింది అనుకోండి, వాళ్ళ స్ట్రాటజీ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైతే స్ట్రాంగ్ మేనేజ్మెంట్స్ ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారో అలాంటప్పుడు ఆ స్టాక్స్ మీద ఫోకస్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫర్ షూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ట్యాక్స్ హాలిడే వీళ్ళకి ఇచ్చారో దాంతోని చాలా కంపెనీస్ అయితే ఈ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తాయి. సో ఇండస్ట్రీ రిలేటెడ్‌గా డైరెక్ట్ ప్లేయర్స్ అవ్వచ్చు, లేకపోతే యాన్సిలరీ ప్లేయర్స్ అవ్వచ్చు. యాన్సిలరీ ప్లేయర్స్ అంటే మనకి డేటా సెంటర్ రిలేటెడ్ వేరియస్ ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీస్ అవ్వచ్చు. పవర్ రిలేటెడ్‌గా మనకి హై ఎండ్ ఎక్విప్‌మెంట్ సప్లై చేసే కంపెనీస్ అవ్వచ్చు. ఇవన్నీ కంపెనీస్‌లోని మనకి చాలా మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్‌గా ఈ థీమ్ ఏదైతే ఉన్నదో ఫర్ షూర్ ఈ థీమ్‌లోని మనం మంచి బూమ్ అయితే చూడొచ్చండి. మన నెక్స్ట్ క్వెషన్ టీజీకే అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హై సార్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ. మై ఏజ్ ఇస్ 33 years and I have a daughter. My salary is 49,000 rupees per month. Due to some bad decisions, even though I have PG in engineering, I ended up with low salary. As I have low salary, I want to save maximum for my child's education and my retirement. Out of my 49,000 rupees,
ఐఎమ్ ఇన్వెస్టింగ్ 30,000 రూపీస్ ఇన్ ఎస్ఐపి. పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ లో 5,000, కాంట్ ఫ్లెక్సీ క్యాప్ లో 5,000, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ లో 10,000, కాంట్ స్మాల్ క్యాప్ లో 10,000 2.8 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. కాంట్ స్మాల్ క్యాప్ లో ఎస్ఐపి ఆపేసి దాన్ని బంధన్ స్మాల్ క్యాప్ లోకి మూవ్ చేస్తాను. పీపీఎఫ్ కి 12,500 రూపీస్ పర్ మంత్ వెళ్తుంది. ఎల్ఐసికి 10,000 రూపీస్ పర్ మంత్ వెళ్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ 10 lakh రూపీస్ కేర్ ఇన్సూరెన్స్ లో ఉన్నది. కంపెనీస్ ప్రొవైడింగ్ 40 lakhs టర్మ్ ఇన్సూరెన్స్, 1 crore పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఉన్నది. ఎటువంటి ఈఎంఐస్ లేవు, నో ఈఎంఐస్. ఐ నో ఎల్ఐసి ఇస్ ఎ బ్యాడ్ డెసిషన్, బట్ ఐఎమ్ కంటిన్యూయింగ్ డ్యూ టు మై పేరెంట్స్ ప్రెషర్ అండ్ ఐ విల్ గెట్ 22 lakhs ఫ్రమ్ ఎల్ఐసి పోస్ట్ మెచ్యూరిటీ. I'm taking another 25,000 from my parents for meeting my monthly expenses. As my father is a government employee, they have their own house and don't have any liabilities. I'm the only son and they get pension. With all these commitments, I'll be short of money. That is the reason I'm taking 25,000 rupees per month from my parents. They are retired and I'm blessed to have such parents. Now question ఏంటంటే, I'm investing in only 4 mutual funds and I have understood their volatility and behavior. Parak Flexi Cap is for stability. Small and mid caps is for high risk and high growth for long term. I stopped Quant small cap and started Bandhan small cap. Am I going in a right way by investing in these mutual funds? And how much money I require after retirement? Either I retire by 50 or 55 years. Monthly expenses of 1 lakh rupees through SWP నా రిక్వైర్మెంట్ అయితే ఆ ఏజ్ లో ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, కెన్ ఐ హ్యావ్ 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్ మై పోర్ట్ఫోలియో? ఫోర్త్, ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ కేస్ లైక్ తేజీ మండి ఆర్ ఎనీ అదర్ స్మాల్ కేస్? మీ రిటైర్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో అది ఎక్సెల్ లోకి తీసుకెళ్ళి ఆన్సర్ చేస్తానండి. అండ్ 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు అంటే హ్యాపీగా ఉండొచ్చు. ఫోర్త్ థింగ్, స్మాల్ కేస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎందుకు స్మాల్ కేస్, దాని బదులు స్మాల్ కేప్ ఫండ్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. దట్ వుడ్ బి బెటర్ ఆప్షన్ అన్నది నా పర్సనల్ వ్యూ అయితే. కమింగ్ టు మీ క్యాలిక్యులేషన్, ఫస్ట్ 50 years రిటైర్మెంట్ రిలేటెడ్ చూద్దాం, దాని తర్వాత 55 years రిటైర్మెంట్ రిలేటెడ్ గా చూద్దాం. ముందు 50 years రిలేటెడ్గా క్యాలిక్యులేషన్ మనం చూసాం అనుకోండి. మీరు 30,000 రూపీస్ ఎస్ఐపి ఏదైతే చేస్తున్నారో 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బై ద టైమ్ యూ రీచ్ 50, దీని కార్పస్ 1,85 lakhs అయితే అవుతుందండి. అండ్ పీపీఎఫ్లో ఏదైతే మంత్లీ కంట్రిబ్యూషన్ వెళ్తుందో అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 52 lakhs అయితే మనకు వస్తుంది. కాకపోతే మీ ఎస్ఐపిని 2 years ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా అన్నారు కదా, లేటెస్ట్ వాల్యూ మీరు రాయలేదు. ఆ లేటెస్ట్ వాల్యూ ఉన్నట్టయితే ఇంకొంచెం హెల్ప్ఫుల్ అయ్యేది. నేను ఆ లేటెస్ట్ వాల్యూని కొంచెం డిస్కౌంట్ చేస్తాను, ఎందుకంటే మనకి రిటర్న్లో అటు ఇటు వచ్చేసి పీపీఎఫ్లోని ఎగ్జాక్ట్లీ 8% వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఫ్యూచర్లోని అది తగ్గచ్చు. సో అక్కడ నుంచి మనకి వచ్చే కార్పస్ ఎండ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎనీవేస్ కన్సర్వేటివ్గా వెళ్ళడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. మీ ఎస్ఐపిది 1,85 lakhs, పీపీఎఫ్ నుంచి అప్రాక్సిమేట్లీ 52 lakhs, ఎల్ఐసి నుంచి 22 lakhs అన్నారు. టోటల్గా మీకు 2,59,91,000 ఎండ్ కార్పస్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ ఈ 2,59 lakhs నుంచి మీరు 51th year దగ్గర నుంచి ₹1,00,000 విత్డ్రా చేస్తున్నారు. అండ్ అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ 6% ఇన్ఫ్లేషన్ చొప్పున మీ ఖర్చులు పెరుగుతున్నాయి. అండ్ ఈ కార్పస్ మీద మనం 8% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, ఎదురు 8% ఆర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ 2% అనుకోండి. అంటే ఇన్ఫ్లేషన్ 4% ఉన్నదంటే మనం రిటర్న్ ఒక 6% వేసుకుందాం. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ 2% తీసుకున్నట్టయితే మీ కార్పస్ విల్ కమ్ టిల్ 79 years అండి. ఓకే, వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. సో యాక్చువల్లీ మనం 85 వరకు ప్లాన్ చేయడం వుడ్ బి ఆల్వేస్ సేఫ్ అన్నమాట. సో 50 కన్నా 55 పెట్టి చూస్తాను. ఇక్కడ జస్ట్ 55 నెంబర్ మార్చి చాలు, మొత్తం క్యాలిక్యులేషన్ మారిపోతుంది. 55 years తీసుకున్నట్టయితే మీ ₹30,000 ఎస్ఐపి ఏదైతే ఉందో దీని కార్పస్ 3,50,00,000 అయ్యే ఆస్కారం ఉన్నది. పీపీఎఫ్ ఒక కార్పస్ 86,00,000 అయ్యే ఆస్కారం ఉన్నది. టోటల్గా మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక వాల్యూ 4,59 lakhs అయ్యే ఆస్కారం అయితే ఉన్నదండి. ఈ 4,59 lakhs నుంచి మీరు 1 lakh విత్డ్రా చేస్తున్నట్టయితే పర్ మంత్, ఎస్ ఈ కార్పస్ యాక్చువల్లీ మీకు మీ లైఫ్ లాంగ్ అయితే వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. బట్ పిల్లల ఫ్యూచర్, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఇక్కడ క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటి, మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఈజ్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ మీ పేరెంట్స్ యొక్క కంట్రిబ్యూషన్. సో వాళ్ళు ఎన్నాళ్ళు కంట్రిబ్యూట్ చేయగలరు అన్నది కూడా క్వశ్చన్ మార్క్ కదా. సో ఆ రిస్క్ అయితే నాకు కనబడుతున్నది. సో మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నట్టయితే 1-2 years అవసరం లేదు, అట్లీస్ట్ నెక్స్ట్ 5-6 yearsలో ఒక స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల కానీ, లేదా జాబ్ స్విచ్ అవ్వడం ద్వారా కానీ మీకు ఏదైనా ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉన్నట్టయితే ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీ పేరెంట్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది ఉండడం అన్నది ఎప్పటికీ రిస్కీ. సో నెక్స్ట్ 4-5 yearsలో ఈ టాస్క్ మీద సీరియస్గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక విషయం, ఈ పీపీఎఫ్లో ఏదైతే కంట్రిబ్యూషన్ వెళ్తుందో దాన్ని కూడా ఈక్విటీలోకి మూవ్ చేయగలిగితే బెటర్ ఆప్షన్, మెజారిటీ ఆఫ్ ద మనీ అన్నది నా వ్యూ. ఎందుకంటే మీ ఆ మంత్లీ కంట్రిబ్యూషన్ మీద కూడా మీరు మంచి రిటర్న్స్ జనరేట్ చేయగలిగే ఆస్కారం ఉన్నది. దానివల్ల ఎండ్ కార్పస్ ఇంకా సబ్స్టాన్షియల్లీ పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. సో ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ రూపేష్ గారు అడుగుతున్నారు, అన్న మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్ గురించి చెప్పండి. సపరేట్గా స్మాల్, మిడ్, లార్జ్ లోని అండ్ గోల్డ్ లోన్ పెట్టేదానికన్నా ఈ ఒక్క దాంట్లో పెట్టేస్తే రిటర్న్స్
రిటర్న్స్ కూడా బాగున్నాయి కదా. ఓకే, నా ఆన్సర్ చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా నా ఒపీనియన్ ఏదైతే ఉన్నదో అది ఓపెన్ గా నేను చెప్తాను. లాస్ట్ 1 year బాగున్నాయని చెప్పి పాజిటివ్ గా మాట్లాడడం, బాగాలేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం ఐ డోంట్ ప్రిఫర్. నాకు ఏదైతే అనిపిస్తుంది నేను అదే ఓపెన్ గా చెప్తాను. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్. ఓకే, రీజన్ ఏంటంటే ఈ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్ లో మీకు ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్టయితే గోల్డ్ లోన్ బాగా ర్యాలీ అయింది కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ బాగా కనబడుతుంది. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీరు గోల్డ్ లోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నెక్స్ట్ 4-5 years లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వి కాంట్ ఎక్స్పెక్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇన్ గోల్డ్. అండ్ ఒకవేళ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఐ స్ట్రైట్ అవే ప్రిఫర్ డైరెక్ట్ గా గోల్డ్ ఈటీఎఫ్ అవ్వచ్చు, గోల్డ్ ఫండ్స్ అవ్వచ్చు, వాటిలో ఎలొకేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కానీ మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్ లో ఎలొకేట్ చేయడానికి ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇంకొకటి ఎక్స్పెన్స్ రేషియో పరంగా కూడా స్ట్రైట్ అవే ప్లెయిన్ వెనిలా ప్రొడక్ట్స్ ఎలొకేట్ చేయడం would be బెటర్ స్ట్రాటజీ అవుతుంది. ఎందుకంటే మీరు గోల్డ్ ఈటీఎఫ్ లోని ఎలొకేషన్ తీసుకున్నారనుకోండి, మీకు 10 పైసా కన్నా కూడా బిలో ఎక్స్పెన్స్ రేషియోలో దొరుకుతాయి. ఓకే, వెరాజ్ మీరు మల్టీ అసెట్ ఎలొకేషన్ ఫండ్ లోని ఎలొకేషన్ తీసుకోవాలనుకోండి, మీకు గోల్డ్ లో ఏదైతే ఎలొకేషన్ వెళ్తుందో దానికి ఈక్విటీకి చార్జెస్ దీనికి కూడా పడతాయి. అవునా? ఎస్ ఫండ్ మేనేజర్ అసెట్ క్లాస్ రిలేటెడ్ ఎలొకేషన్ రిలేటెడ్ కాల్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, బట్ మనం గోల్డ్లోని ఆల్రెడీ ర్యాలీ అయిపోయిన తర్వాత మల్టీ అసెట్లోని ఎలొకేట్ చేయడం అన్నది రైట్ డెసిషన్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఇన్ఫాక్ట్ మీరు లార్జ్ మిడ్ స్మాల్లోని ఎలొకేషన్ తీసుకోలేని పక్షంలోని ఇలాంటి మార్కెట్ కండిషన్లోని మల్టీ అసెట్ కన్నా కూడా మల్టీ క్యాప్ ఫండ్లో ఎలొకేట్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకంటే మీకు ప్లెయిన్ వేలో ఈక్విటీ ఫండ్ దొరుకుతుంది. అండ్ ఒకవేళ మీరు స్మాల్ క్యాప్లో ఎలొకేషన్ తీసుకోగలరు అండ్ మీ రిస్క్ అప్డేట్ అలౌ చేస్తున్నట్టయితే డైరెక్ట్గా స్మాల్ క్యాప్ ఫండ్స్లో 30%, 40% వాట్ ఎవర్ మీ రిస్క్ అప్డేట్ అలౌ చేస్తుందో దాంట్లో ఎలొకేషన్ తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే అలా తీసుకోగలిగితే మీకు నెక్స్ట్ మార్కెట్లో ర్యాలీ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఏవైతే రిటర్న్స్ వస్తాయో ఆల్ఫా ఏదైతే క్రియేట్ అవుతుందో విచ్ విల్ బి మచ్ సుపీరియర్ దెన్ ఈ కిచడీ ఫండ్స్ కన్నా కూడా. దీస్ ఆర్ గుడ్ ఫండ్స్. ఓకే, మనకి గోల్డ్లోని ఎప్పుడైతే అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుందో అలాంటి టైంలోని గోల్డ్లో ఎలొకేషన్ స్ట్రాటజీ తీసుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫండ్స్ సెట్ అవుతాయి. కానీ గోల్డ్లో ఇంత ర్యాలీ అయిపోయిన తర్వాత మల్టీ అసెట్ కన్నా కూడా ఒకవేళ మీరు లార్జ్ మిడ్ స్మాల్ రిలేటెడ్ ఎలొకేషన్ కాల్ తీసుకోలేని పక్షంలో మల్టీ క్యాప్ ప్రిఫర్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. రీసెంట్లీ ఐ హావ్ హర్డ్ అబౌట్ ప్రీ-IPO అప్లికేషన్ ఫ్రమ్ DMA అకౌంట్ via IAFL Block Trade. I follow their WhatsApp group. They have given discount price ranging between 10 to 20% than listing price in IPO. Even if there is no listing gains, they end up adding minimum 10%. If by chance if there is any listing gains, then they'll book additional profits. I see people booking up to 80% gains within a week. What do you think about these kind of investment strategies? పెద్ద స్కామ్ అని చెప్తానండి. లేకపోతే IPO ప్రైస్ కన్నా కూడా డిస్కౌంట్లు ఇస్తారా? అది ఎలా అవుతుందండి? ఓకే, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఏవైతే అవుతాయో ఆ టైంలోని వాల్యుయేషన్స్ ప్రమోటర్స్ అని స్క్వీజ్ చేసి కొనగలిగితే అప్పుడు మీకు డిస్కౌంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీకు ఇలా పబ్లిక్ వాట్సాప్ గ్రూపుల్లోని IPO కన్నా డిస్కౌంట్కి ఇస్తాం అండ్ ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ రాకపోతే 10% యాడ్ చేసి ఇస్తాం. యాడ్ చేసి ఇవ్వడం ఏంటండి కామెడీ. కాకపోతే ఇవన్నీ పెద్ద ఫ్రాడ్లు. మీరు డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఆ ఫ్రాడ్ ఏంటనేది అర్థమవుతుంది. ఇలాంటి ట్రాప్లో పడద్దు అండ్ అలాంటి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేసినా కూడా మీరు ఎగ్జిట్ అవ్వడం మాత్రమే కాకుండా రిపోర్ట్ చేసి ఎగ్జిట్ అవ్వండి. ఇంకా అలాంటి గ్రూప్స్ని ఇవన్నీ కూడా ఫేకే. ఓకే, మీ దగ్గర డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయగలిగే స్కిల్ ఉన్నట్టయితే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతే. ఓకే, ఇలాంటి మోసాలకి బలి కావద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.